సార్ కావలి నియోజకవర్గంలో ముగ్గురు పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేటి, ఇటు కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నుంచి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి. కావలి నియోజకవర్గ ప్రజలు, మీరు కావలి నియోజకవర్గ ప్రజలుగా కావలిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కావేరిలో టీడీపీ ఎమ్మెల్యేగా నిలబడిన కావేరి కృష్ణారెడ్డి గారికి ఈసారి గెలిచే అభిప్రాయం ఉంది, గెలిచే సత్తా ఉంది. ప్రజల యొక్క అభిమానం కూడా ఆయన మన్నలు పొందుతున్నాడు కాబట్టి కావేరి కృష్ణ గెలుస్తాడని నమ్మకంతో మాకు గట్టి నమ్మకంగా ఉంది. ఎలా చెప్పగలరు? మేము కావాలి జత 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా ఎవరో గెలుస్తుంటారు, ఎవరో వస్తుంటారు. ఇక్కడ కింద టీడీపీ గెలిస్తే పైన కాంగ్రెస్ గెలిస్తే, కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ గెలుస్తుంది. ఏ నాయకుడు కూడా కావలి పట్టణానికి ఏం చేసింది ఏం లేదు. ఈసారి కావేరి కృష్ణ గారు వాగ్దానం చేసి పలానా చేస్తానని ప్రజల అభిమానాన్ని పొందడం తీసుకొని, ముఖ్యంగా ఏవైతే పనులు పెండింగ్ కూడా పనులు చేసిస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను పబ్లిక్గా స్టేట్మెంట్గా మా అందరి ప్రజల ముందు సమాముఖ్యంగా అందరికీ వాగ్దానం చేస్తున్నాడు. కరెక్ట్గా చేస్తాడని నమ్మకంతో ఆయనకి ఓటేసి గెలిపించే విధానంగా కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ ఆయన మీద అభిమానం పొందుతున్నారు. ఇంకా మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కావలిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? కావలిలో కావ్య కృష్ణారెడ్డి గెలుస్తాడండి. ఎలా చెప్పగలరు? ఎలా చెప్తామంటే గత 10 సంవత్సరాల నుంచి 2 సార్లు అవకాశం ఇచ్చిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి చేసింది ఏమీ లేదు. 5 సంవత్సరాల కాలంలో మేము ఇక్కడ నేను గెలిచాను, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో లేదన్నాడు. తర్వాత రెండోసారి 5 సంవత్సరాలు ఈయన అధికారంలో ఉన్నాడు, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. కానీ కావలి చేసిన పని ఏం ఒకటికంటూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి చేరటంలో కూడా చాలా ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వాళ్ళు కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళకే పథకాలన్నీ చెందాయి, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చెందలేదు. అందువల్ల కావలి మటుకు డెవలప్మెంట్ అంటే ఏమీ లేదండి. ప్రతాప్ కుమార్ రెడ్డి 2 సార్లు గెలిచిన దానివల్ల ఈసారి మటుకు కంపల్సరీ కావ్య కృష్ణారెడ్డికి ఓటేసి గెలిపిస్తారు. కావలిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. పసుపులేటి సుధాకర్ గారు గతంలో కావలిలో జనసేన పార్టీలో నుంచి బాగా ఇదిగా ఉన్నాడు. కానీ ఆ రోజు జనసేన నుంచి పోటీ చేసినప్పుడు 10,000 చిల్లర ఓట్లతో గెలిచాడు, అది పార్టీ గుర్తింపుతో. మరి ఈసారి ఆయన ఇండిపెండెంట్ కంటే ఆయన ట్రై చేశాడు, 2 పార్టీల ద్వారా టికెట్ తెచ్చుకునే దానికి ట్రై చేశాడు. కానీ ఆయన ఆర్థిక బలం ఉంది, బీసీ కమ్యూనిటీ ఉన్నాడు, కనీసం ఎందుకు టికెట్ అతనికి 2 పార్టీలు కేటాయించలేదు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని జనాల్లోకి వచ్చాడు. కానీ ఆ ధైర్యానికి చాలా మెచ్చుకోవచ్చు. కానీ ఫైనల్గా మీ ఓటు ఎవరికి? కావ్య కృష్ణారెడ్డికి వేస్తాం, పక్కాగా వేస్తాం. సార్ మీరు అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, కావలిలో ముగ్గురు పోటీ పడుతున్నారు, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మీ ఓటు ఆయనకే. మీరు చెప్పండి మేడం, కావలిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్, గత ప్రభుత్వంలో మనం ఎన్నో పథకాలు తీసుకున్నాము. జెన్యున్గా ఎవరికి వేయాలనుకుంటే ప్రజలకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. పలానా అయితే నేనేమి చెప్పలేను. వాళ్ళకి జెన్యున్గా ఏమనిపిస్తే అది ఉంటుంది కదా, ఓటు మేము పలానా వేయాలి అని మీ అభిప్రాయం. నేను వేస్తాను సార్, ప్రతాప్ కుమార్ రెడ్డికి వేస్తాను. చెప్పండి మేడం, మీరేమంటారు? కావలిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎలా చెప్పగలరు? ఆయనే మంచి పనులు చేస్తున్నాడు, అందుకే గెలుస్తాడు అనుకుంటున్నాం. చెప్పండి, కావలిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కావలిలో ప్రతాప్ రెడ్డి గారే గెలుస్తారండి ఖచ్చితంగా, అది నో డౌట్. ఎందుకనంటే ప్రతిపక్షాలు ఎన్నో బురద జల్లాలని చూస్తున్నారు కానీ ఎమ్మెల్యే గారి మీద, అవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే ఈరోజు లేరు. మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి కావలి ప్రజలందరూ ఏకమై గెలిపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పని నేను నమ్ముతున్నాను. ఈ ఓటు ప్రతాప్ రెడ్డి గారికి.